ఓసే రోజా, ఈరోజు మీ అత్తగారి చేతిలో నీకు తన్నులు మూడాయి. నేను చేపల పులుసని సరదాగా అన్నానే. బంగాళదుంపని చేప ముక్కలా కోసా. దాని రుచి మాత్రం అద్భుతంగా ఉంటది. నేను దాని గురించి చెప్పాను. నీకు చెప్పడానికి ప్రయత్నించే లోపే నువ్వు అనవసరంగా మీ అత్తని తిట్టేశావు. ఆ మాట వినగానే రోజా తను చేసిన తప్పేంటో తెలుసుకుని గజగజ వణికిపోతూ ఇలా అంటుంది. అత్తయ్య, పక్క వీధిలో గిరిజ అనే కోళ్ళు వాళ్ళ అత్తగారిని ఇలా తిట్టిందని మీకు చెప్పాను అత్తయ్య, అంతే. మిమ్మల్ని నేను తిట్టలేదు. మీరు నాకు దేవతతో సమానం అత్తయ్య. పెద్దవాళ్ళు, మీరు అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు? మా మంచి అత్తయ్య. నాకు తెలుసు అత్తయ్య మీ మంచితనం ఏమిటో. అని అత్తగారిని పొగిడేసి అక్కడి నుంచి వెళ్తూ ఉండగా అత్తగారు రోజా ఆగు అని పిలుస్తుంది. రోజా వెనక్కి తిరిగి చూసి, అత్తయ్య, మీరు అలా చూడకండి అత్తయ్య, నాకు చాలా భయంగా ఉంది. ఇంతలో అత్తగారు ఒక కర్ర తీసుకుని కోడలి వెంటబడుతుంది. ఆమెను వీధి వీధి తిప్పించి మరీ తరుముతుంది. అలా ఆ రోజు గడిచిపోతుంది. ఇక ఆ మరుసటి రోజు ఉదయం రోజా ఒళ్ళు నొప్పులతో కేకలేస్తూ ఉంటుంది. అది విన్న అత్తగారు అంజనా, పెద్ద పెద్దగారో బాక, చుట్టుపక్కల వాళ్ళందరూ మన గురించి మాట్లాడుకుంటున్నారు. మీ ఆయన్ని కూడా ఇదే విషయం గురించి అడుగుతున్నారంట. ఇప్పుడు దాకా పోయిన పరువు చాలు కాపు. కుక్కును కొట్టినట్టు కొట్టి ఇప్పుడు ఏమీ తెలియనట్టుండమంటే నేను ఎలా ఉంటాను? నా ఒళ్ళంతా హోనం అయిపోయింది. ఇప్పుడు నేను మటన్ తినకపోతే నొప్పులు తగ్గేలేవు అని అనుకుంటూ ఉండగా ఇంతలో కూరగాయలమ్మే సరోజ అటువైపుగా వస్తుంది. రోజమ్మగారు, ఎన్ని చేపలు తీసుకొచ్చానో 4 రోజుల నుంచి అడుగుతున్నారు కదా. ఈ రోజు తీసుకొచ్చాను. ధర కూడా తక్కువగానే ఉందిలేండి, తీసుకుంటారా? అని కేకలేస్తుంది. ఆ మాట వినగానే రోజా గుండె గుబేలుమంటుంది. వెంటనే రోజా బయటకొచ్చి, ఓసేసా రోజా, నువ్వు ఈ రోజే రావాలా? రోజు తీసుకురమ్మంటే తీసుకురావు. మా అత్త నీ మాట ఎందో లేదో నాకు అర్థం కావట్లేదు. నిన్నే నాకు మా అత్తగారి చేతిలో బడుతు పూజ అయింది. ఈరోజు కూడా నాకు అలాగే చేపిద్దామని వచ్చావా? నాకేం తెలుసమ్మా, ఊర్లో అందరూ నీ గురించి మాట్లాడుకుంటే విన్నాను. ఇటు పోతున్నాను కదా, ఒక మాట అడుగుదామని వచ్చానమ్మా, అంతే. ఎండు చేపలు తీసుకురామంటారా వద్దా? అని ఎండు చేపల్ని చూపిస్తుంది. వాటిని చూడగానే రోజా మనసు తీసుకోమంటూ ఉంటుంది. రోజా ఉండబట్టలేక వాటిని తీసుకొని డబ్బులు రేపిస్తానని చెప్పి సరోజని పంపించేస్తుంది. ఇక వాటిని అత్తగారికి కనబడకుండా చీరచాటును పెట్టుకుని లోపలికి వెళ్తూ ఉంటుంది. అత్తగారు అవి చూడనే చూస్తారు. ఏంటే రోజా అది? కూరగాయల అమ్మాయి వస్తే పొట్లకాయ తీసుకున్నాను అత్తయ్య. అవునా, మీ ఊర్లో పొట్లకాయలు ఎండి చేపలు అవసరం వస్తాయా? ఏం కుళ్ళంతా కళ్ళే. ఇప్పుడు నన్ను వదిలిపెట్టదు. లక్ష్మి సినిమాలో వేణుమాధవ్ గారి పరిస్థితిలా అయిపోయింది నా పరిస్థితి. బ్యాటు బాల్ ఆడుకున్నట్టు ఆడుకుంటుంది.